పంజాబ్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్పై సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేంజ్లలో బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల కంటే అతడొక డేంజరస్ బ్యాట్స్మన్ అని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అతడు వారిద్దరి కంటే డేంజరస్ బ్యాట్స్మన్. అతడు కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. అతను ఎవరో కాదు, అబ్దుల్ సమద్. అతడు కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం ఆకాశమే అద్దుగా చెలరేగిపోయి బౌండరీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఓడిపోయే మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్నవాడని అతనిపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రేపు క్వాలిఫైయర్ 1లో కేకేఆర్తో తలపడనున్న ఎస్ఆర్హెచ్. అయితే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు డైరెక్ట్గా ఫైనల్కు వెళ్తుంది. అయితే ఓడిన జట్టుకు మరొక ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా రేపు జరగబోయే క్వాలిఫైయర్ 1లో అబ్దుల్ సమద్తో చాలా జాగ్రత్తగా ఉండాలని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అతడు క్రీజులో ఉన్నంతసేపు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగలడని అంటున్నారు.